హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్. ఈరోజు ఎంతో రుచికరమైనటువంటి జున్నుని చేసి చూపించబోతున్నానండి. జున్ను అంటే 100లో 99% జున్నుని అందరూ లైక్ చేస్తారు. అంతేకాదండి, ఈ జున్నులో విటమిన్ డి, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు జున్ను పాలు దొరికినప్పుడల్లా. జున్ను అనేది ఎన్నిసార్లు చేసినా పర్ఫెక్ట్గా గట్టిగా రాలేదు, లూజ్గా వచ్చేస్తుంది. టేస్ట్ అంతగా బాగలేదు అనిపించినప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఎటువంటి డౌట్ లేకుండా టేస్టీగా, ఈజీగా చిన్నపిల్లలు సైతమైనా చేసేయచ్చండి. అంత బాగుంటుంది ఈ జున్ను అనేది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు జున్ను పాలు అయితే తీసుకున్నానండి. మీకు ఈజీగా అర్థమయ్యేందుకు గ్లాసుల రూపంలో మీకు నేను చూపించబోతున్నాను. మెయిన్ పాయింట్ వచ్చేసి, మనం జున్ను దేంట్లో అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నామో అది ఎప్పుడు పాలు కాచుకునేటటువంటి దబర్లాగా చూసుకోవాలి. మనం రెగ్యులర్గా కర్రీ చేసేటటువంటి వాటిల్లో అయితే వేయకూడదండి. జున్ను అనేది విరిగిపోయే అవకాశం ఉంటుంది. నేను ఇక్కడ జున్ను పాలని ఫిల్టర్ చేసుకుని తీసుకుంటూ ఉన్నాను. నేను తీసుకున్నటువంటి పాలు వచ్చేసి ఆవు పాలండి, రెండో రోజు పాలు. అదే మొదటి రోజు పాలు అయితే లీటర్ పాలు తీసుకుంటే లీటరు నార్మల్ మిల్క్ అయినా కలుపుకోవచ్చు. అదే రెండో రోజు తీసుకున్నటువంటి ఆవు పాలకి జున్ను అనేది గట్టిగా చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి 1 గ్లాస్ వరకు నార్మల్ మిల్క్ అయితే వేసుకున్నాను. అదే మీకు కొంచెం లూజ్గా ఉన్నా పర్లేదు అనుకుంటే 1.5 గ్లాస్ వరకు వేసుకోవచ్చు. 2 కప్పుల వరకు బెల్లాన్ని అయితే వేసుకున్నాను. సేమ్ గ్లాస్తో వేసుకోవాలంటే 2 గ్లాసుల వరకు బెల్లాన్ని వేసుకుంటే సరిపోతుందండి. స్వీట్ చాలా బాగుంటుంది. అదే మీకు స్వీట్ అనేది కొంచెం తక్కువగా తినాలి అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి. ఈ విధంగా పూర్తిగా బెల్లం అనేది కరిగిపోయిన తర్వాత ఫిల్టర్ వేసుకుంటూ ఉన్నాను. లేదంటే డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉన్నా మనకి జున్ను టేస్ట్ అనేది అంతగా బాగోదు. ఇక్కడ నేను 2 కప్పుల వరకు బెల్లాన్ని అయితే వేసుకున్నాను కదా. కావాలంటే మీరు 1 కప్పు వరకు షుగరు, 1 కప్పు బెల్లాన్ని అయితే వేసుకోవచ్చు. బట్ నేను బెల్లాన్నే వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు యాలకుల పొడి, 1 స్పూన్ వరకు నల్ల మిరియాల పొడి అయితే వేసుకుంటూ ఉన్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇవి రెండింటిని వేసుకోవడం వల్ల. అదే మీకు ఇంత ఇష్టం లేదనుకుంటే హాఫ్ స్పూన్గా వేసుకోవచ్చు. మాకు ఆ ఫ్లేవర్ అనేది చాలా ఇష్టం. సో అందుకోసమే నేను ఒక్కొక్క స్పూన్గా 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. ఇవి 2 పాలకు పట్టే విధంగా పూర్తిగా నేను చూపించినట్లు కలుపుకొని మీకు స్వీట్ సరిపోయిందా లేదని ఒకసారి అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను వేసినటువంటి స్వీట్ అయితే పూర్తిగా సరిపోయిందండి. ఇప్పుడు మనం కుక్ చేసుకోవడం కోసం ఇడ్లీ కుక్కర్ని అయితే తీసుకొని ఇక్కడ నేను 1/2 లీటర్ వరకు వాటర్ని అయితే వేసుకున్నాను. అందులో ఒక స్టాండ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ స్టాండ్ వేయటం వల్ల జున్ను అనేది అడుగంటకుండా బాగా కుక్ అయిపోతుంది. చూసారా, ముందుగా కలిపినటువంటి పాల దబర్ని దీంట్లో పెట్టేసుకుంటూ ఉన్నాను. పాల దబర్ అనేది ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉండేటట్టు అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. రౌండ్గా స్టీమ్ అనేది పట్టి త్వరగా కుక్ అయ్యే అవకాశం ఉంటుంది మనకి జున్ను అనేది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం రెడీ చేసుకున్నటువంటి పాల మీద మూత అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. తిరిగి ఇడ్లీ కుక్కర్ మూత కూడా పెట్టేసుకొని 15 మినిట్స్ పాటు అయితే ఉడికించుకోవాల్సి ఉంటుంది. 15 మినిట్స్ అయ్యాక చూస్తూ ఉన్నాను. చూడండి, లైట్గా స్టీమ్ అనేది పట్టి నీట్గా కుక్ అవుతూ ఉంది. మనకి జున్ను అనేది లైట్గా ఇక్కడైతే తెలుస్తూ ఉంది. ఇంకొంచెం కుక్ అవ్వాల్సి ఉంటుంది. తిరిగి మూత పెట్టేసుకొని నేను మరో 15 మినిట్స్ పాటు అయితే కుక్ చేసుకున్నాను. 15 మినిట్స్ అయ్యాక తిరిగి చూస్తూ ఉన్నాను. చూడండి, ఈ సమయంలో నైఫ్ లేదంటే ఫోర్క్ కానీ ఈ విధంగా ఉపయోగించి చూడండి, మీకు కుక్ అయినట్టు తెలుస్తూ ఉంటుంది. మనకి జున్ను అనేది రెడీ అయిపోయింది. సో నేను సపరేట్ చేసుకుంటూ ఉన్నాను. స్టవ్ మీద నుంచి పక్కన పెట్టుకున్నాను. టైం వచ్చేసి 30 to 35 మినిట్స్ పాటు అయితే పట్టింది. జున్ను అనేది ఫాస్ట్గా తినాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఒక చిన్నపాటి దబర్లు అయితే వాటర్ పెట్టుకొని మనం రెడీ చేసుకున్నటువంటి జున్నుని దీంట్లో పెట్టేసి ఆ వేడి అనేది త్వరగా తగ్గిపోతుందండి. చూడండి, వేడి అనేది పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ఈ విధంగా నైఫ్ తీసుకొని మనం రౌండ్గా ఈ విధంగా నేను చూపించినట్లయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీరు చల్లగా తినాలి అనుకుంటే 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను వీడియో తీస్తుండగా వీడియో అయితే ఆన్లో ఉంది అనుకున్నాను. బట్ నేను ప్రాసెస్ అంతా జరిగిపోయిన తర్వాత చూసుకున్నాను, వీడియో అయితే ఆఫ్ అయిపోయింది. సో నేను ఈ విధంగా కట్ చేసుకున్నానండి. చాలా బాగా వచ్చింది జున్ను అనేది. ఇదే విధంగా జున్ను పాలు అనేది గేదె పాలతైనా ఆవు పాలతైనా ప్రాసెస్ అంతా ఒకటేనండి. టేస్ట్ మాత్రం జున్ను అనేది అమేజింగ్ అండి. చూస్తుంటే నోరూరిపోతుంది కదా. ఇంతకీ మీలో జున్ను అంటే ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించిందని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. మీకు జున్ను పాలు దొరికినప్పుడల్లా ఈ విధంగా జున్నునైతే రెడీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. 1 మంత్ పాటైనా స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో. ఇంకెందుకు లేటు, తప్పకుండా ట్రై చేసి చూడండి.
మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.